కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కి కల్లూరు మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి రావాలని కోరారు. జనవరి 3న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు గారితో ఉన్నాము. సార్ నమస్తే అండి. డాక్టర్ దయానంద్ గారు జన్మదినం సందర్భంగా వారితో మీకున్న అనుబంధం కావచ్చు, వారితో మీకున్న రిలేషన్షిప్ ఎలా ఉంది, ఆయన ఎలాంటి వారు అనే విషయాలు చెప్పండి సార్ మా ప్రేక్షకుల కోసం. డాక్టర్ గారు మాకు 2011 నుంచి బాగా పరిచయం అండి. 2011 నుంచి డాక్టర్ గారితో తిరుగుతున్నాం. అయితే డాక్టర్ గారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం గలవారు. అదను ఇంకో విధంగా ఏంటంటే డాక్టర్ గారితో తిరిగిన వాళ్ళు ఎవరైనా కానీ ఆయన కంపల్సరీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏదో విధంగా ఎంతో కొంత న్యాయం చేయాలని తపనపడే మనిషి. ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ గారు జనంలో 2011 కదా, అంత మునుపు నుంచి కూడా జనంలో ఎక్కువగా ప్రతి విషయంలో ఏ సమస్య వచ్చినా కానీ డాక్టర్ గారు ఫస్ట్ నుంచి కూడా జనం మధ్యనే తిరుగుతున్నారు. ఏ సమస్య అయినా ముందే ఉంటారు. దయానంద్ గారు ఎంతో కాలంగా ప్రజల్లో ఉన్నారు. కనీసం ఇప్పటి వరకు కూడా ఆయనకి సరైన పదవి లేదు. అయినా సరే అభిమానం ఎలా సాధ్యమైంది సార్ ప్రజల్లో? డాక్టర్ గారికి రాబోయే రోజుల్లో మంచి పదవి రావాలని కోరుకుంటున్నాను నేను ముందుగా. అయితే డాక్టర్ గారికి ఇవ్వటంలో కూడా ఒక న్యాయం ఉంది. ఎందుకంటే ఆయన గత 23 సంవత్సరాలు సుమారు 23 సంవత్సరాల నాడు వాళ్ళ పాప చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆశా బ్లడ్ బ్యాంక్ అని ఏర్పాటు చేసి, ఆశా స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మందికి రక్తదానం చేశారు. అదేవిధంగా హాస్పిటల్లో వైద్యుడుగా ప్రతి వాళ్ళకి కూడా పేదలు ఎంతమంది వచ్చినా కానీ ఉచిత వైద్యం చేసి పంపించేవాళ్ళు. విద్యార్థులకి ఉచిత వైద్యం చేసేవారు. పూర్తిగా లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం, అదేవిధంగా మూగజీ వాళ్ళకి కూడా ఆహారం అందించడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ నడుస్తున్నారు. 3వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి డాక్టర్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఎమ్మెల్యే రాఘమయ్య గారు డాక్టర్ గారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, మేడం గారికి మంత్రి పదవి రావాలని, డాక్టర్ గారు ఉన్నత పదవి లభించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.